హాయ్ అండి. ఈరోజు సాయంత్రం అయితే 'మీసాల పిల్ల' ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ చేశారండి. సో, ఆల్రెడీ మనకి ప్రోమో వచ్చింది. ప్రోమోలతోనే మంచి బజ్ వచ్చింది. సో, ఫుల్ సాంగ్ వచ్చిందండి. చాలా బావుంది. సో, ముఖ్యంగా ఈ సాంగ్‌లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడాలండి. ఫస్ట్ పిక్చరైజేషన్ అన్నమాట. చాలా బావుందండి. సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ సాంగ్ ఉంది కదా! సో, 'గోదావరి గట్టు' ఆ థీమ్‌లో ఆ బ్యాక్ డ్రాప్ వచ్చినట్టు అనిపించింది నాకైతే. సో, చాలా బావుంది. నెక్స్ట్ సెకండ్ మాట్లాడుకోవాల్సింది డ్రెస్సింగ్ అండి. చిరంజీవి గారైతే వింటేజ్ బాస్ బ్యాక్ 90స్‌లో మనం చూసాం కదా! ఆ స్టైల్‌లో ఉన్నారండి. చాలా బావుంది. నయనతార వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఇంక మూవీలో అయితే నాకు తెలిసి ఇంకా చాలా హిట్ పేర్ అయిపోద్ది ఇంకా నెక్స్ట్. సో చాలా బాగుంది. ముఖ్యంగా లిరిక్స్ గురించి మాట్లాడాలండి. భాస్కర్ పట్ల అయితే అచ్చ తెలుగులో ఉంటాయి కదా! మొత్తం అన్ని తెలుగులో వచ్చింది ఈ సాంగ్ అయితే. చాలా బాగుంది లిరిక్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ బీమ్స్ అండి. సో ఈ బీమ్స్ అంటే మీకు చెప్పవసరం లేదు. చాలా చాలా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆయన కూడా చాలా మంచిగా ఇచ్చారు మ్యూజిక్. చాలా క్యాచీగా ఉంది. చాలా మంచి సాంగ్ అన్నమాట. మెలోడీ వాళ్ళకి ఇష్టపడే వాళ్ళకైతే ఈ సాంగ్ బావుంటుంది. నెక్స్ట్ ఫైనల్‌గా ఉదిత్ నారాయణ వాయిస్ అండి. సో అప్పట్లో మన 'రామ్మ చిలకమ్మ' అని చూసారు కదా! ఆ సాంగ్ ఎలా హిట్ చూడాలని ఉందిలో. సో ఆ మాదిరి వచ్చింది. సో సంక్రాంతికి వస్తున్నాంలో ఎలా అయితే రమణ గోగుల్‌ని తీసుకొచ్చారో ఇందులో అయితే ఉదిత్ నారాయణ తీసుకొచ్చారండి అనిల్ రావిపూడి. సో ఏదో మ్యాజిక్ ఏం చేస్తారండి ఆయన. సో అంటే ఎలా అభిమానులైతే ఎలా కోరుకుంటారో, నా అభిమానులే కాదండి. సో అందరి అభిమానులు ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారో ఆ ఎక్స్‌పెక్టేషన్ టైప్‌లో సాంగ్స్ అయితే పిక్చరైజేషన్ చేస్తారు. సో అన్నట్టుగానే చాలా బాగా వచ్చింది ఈ సాంగ్ అయితే. చాలా బావుందండి. సో ఇంకొక చరణం ఉండుంటే బాగుండేది. ఒక చరణంతో ఆపేశారు సాంగ్ అయితే. సో ఇంకొక చరణం ఉండుంటే చాలా బాగుండు. మేబీ అది ఫుల్ సాంగ్ థియేటర్‌లో పెడతారేమో. సో ఇంతవరకైతే ఫుల్ మార్క్స్ పడ్డాయండి సాంగ్‌కి అయితే. సో బజ్ అయితే ఇంకో కొంచెం పెరిగిందండి. సో ఇంకో విషయం ఏంటంటే స్టెప్స్ ఉన్నాయి చూసారా? చాలా బాగున్నాయి. క్యాచీగా ఉన్నాయండి. నాకు తెలిసి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా. ఎందుకంటే అంత బాగున్నాయి. సింపుల్ స్టెప్స్ అన్నమాట. విజయ్ పాలంకి చాలా ఫామ్‌లో ఉన్నాడు. ఆయన కూడా మంచి డాన్స్ కొరియోగ్రఫీ ఇస్తున్నారు. సో ఆయన స్టెప్స్ కూడా ఇందులో బాగా ఉన్నాయి. కొన్ని కొన్ని చూపించారు ఇంకా పాటలో అయితే. సో మేబీ థియేటర్‌లో అయితే మనం చూడాల్సిందే. నాకైతే 10కి అయితే మాత్రం 8.5 పడ్డాయండి సాంగ్స్. చూడాలి మరి. సో ఈ ఫస్ట్ రోజే కదా ఈరోజు. మేబీ 1 వీక్ తర్వాత జనాల నాడి ఎలా ఉంటుందో చూసి నాకు తెలిసి సాంగ్ ఎంతవరకు ఎళ్తదో చూడాలి మరి. సో మీకు ఈ సాంగ్స్‌లో ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే ఆ 2 మినిట్స్‌లో నుంచి 2 మినిట్స్ 5 సెకండ్స్‌లో మధ్య మ్యూజిక్ అయితే చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుంది క్యాచీగా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.